వెల్కమ్ టు యోయో టీవీ. 2024 లోక్సభ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలకు సవాల్గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఈసారి మెజారిటీ స్థానాల్లో గెలవడం అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని పరిధిలోని చార్మినార్ మినహా మిగతా 3 నియోజకవర్గాలు మరింత కీలకంగా మారాయి. మిగతా రాష్ట్రమంతా ఒక ఎత్తు, నగర పరిధిలోని నియోజకవర్గాలు మరో ఎత్తు అన్నట్లుగా వాటిలో గెలుపు కోసం తగిన వ్యూహాలను రచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఆలోచనలు కూడా చేస్తున్నాయి. కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈసారి అత్యధిక స్థానాల్లో గెలవాలనే తలంపులో బీజేపీ ఉంది. అందులో భాగంగా అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజధానిలో సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ లో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్నే పరిగణలోకి తీసుకుంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నుంచి మొదలై ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఖరారైనట్లు చెబుతున్నారు. ఇద్దరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గెలిచేందుకు పార్టీలోకి కొత్తగా చేరే వారికైనా సరే ఇవ్వాలన్న ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడించేంత వరకు ఏ మార్పులైనా జరిగే అవకాశం లేకపోలేదు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలే గెలిచినప్పటికీ లోక్సభ విషయానికి వచ్చేసరికి ఆ పార్టీలో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎలాగూ ఇవ్వాలనుకున్న వారికే అధిష్టానం టికెట్ ఇస్తుందనే ఉద్దేశంతో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కనబడటం లేదు. ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్లను దృష్టిలో ఉంచుకున్న పార్టీ అగ్రనేతలు వారిని ఎదుర్కోగల నేతను బరిలో దింపాలని భావిస్తున్నారు. ఇందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలో దింపాలనే ఆలోచనతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను పోటీకి దింపనున్నట్లు తెలుస్తోంది. తన బదులు తన కుమారుడు రామేశ్వర్ గౌడ్కు అవకాశం ఇవ్వాల్సిందిగా పద్మారావు కోరినప్పటికీ ఈ ఎన్నికలు పార్టీ మనుగడకే కీలకమైన కారణంగా సీనియర్లే ఉండాలని, పోటీ తప్పదని సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి ముందుసారి పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ కు కానీ లేదా ఆయన తండ్రి శ్రీనివాస్ యాదవ్ కు గానీ టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు తొలుత భావించాయి. ప్రస్తుత సమాచారం మేరకు పద్మారావునే బరిలో దింపేందుకు బీఆర్ఎస్ యోచించినట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో ఉన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను పద్మారావు ఆయన కుమారుడు కలిసిన సందర్భంగా పద్మారావును పోటీకి సిద్ధంగా ఉండాలని చెబుతూ అందుకు కారణాలు వివరించినట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే వరకు ఆగాల్సిందే.